Dear all founders, good morning. Very good morning, my dear founders. అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. హ్యాపీ దసరా ఇన్ అడ్వాన్స్. మై డియర్ ఫౌండర్స్, చాలా రోజులు అవుతుంది. యాక్చువల్గా రేపు 1వ తారీఖు అక్టోబర్ 1 రేపటి నుంచి జరగబోయేటటువంటి ఒక కార్యక్రమానికి సంబంధించి అప్డేట్ ఇద్దామని చెప్పి వాయిస్ మెసేజ్ పెడుతున్నా. చాలామంది మన ఫౌండర్స్ సార్ అప్డేట్స్ ఇవ్వండి, వాయిస్ మెసేజ్ పెట్టండి, లైవ్లోకి రండి అని చెప్తున్నారు. మీకు మొదటి నుంచి కూడా తెలుసు, ఈరోజు కాదు డే 1 నుంచి కూడా ఏదైనా విషయం ఉంటేనే మాట్లాడతా, ఏదైనా విషయం ఉంటేనే చెప్పడానికి వస్తా అనేది. ఇక మనం రెగ్యులర్గా యూట్యూబ్లో కనపడుతూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి, ఈ ఈ ఈ తరహా వ్యాపారం మనకు లేదు. ఈ తరహా జాబితాలో మనం లేము, ఉండము కూడా. ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఉంటేనే చెప్పడానికి మీ ముందుకు రావడం జరుగుతుంది. సో అందులో భాగంగా డియర్ ఆల్ ఫౌండర్స్, ఎట్ ప్రెజెంట్ ఉన్నటువంటి సినారియోలో మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితులు, తర్వాత మనకు ఎర్నింగ్స్ సంబంధిత విషయాల గురించి చర్చించడం కోసం అని చెప్పి ఈ వాయిస్ మెసేజ్ పెడుతున్నా. డియర్ ఫౌండర్స్, నేను ఆల్రెడీ మన ఫౌండర్స్కి, నాకు వాట్సాప్లో టచ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, దెన్ మెసేజ్ పెట్టే వాళ్ళందరికీ కూడా నేను అప్డేట్ ఇస్తున్నా. నథింగ్ టు వరీ, ఏం పర్వాలేదు, బీ కూల్, బీ పేషెన్సీ, కాస్త సంయమనం పాటించండి. ఇప్పటివరకు అందరూ కూడా చాలా ఓపికతో ఉన్నందుకు ప్రతి ఒక్క ఫౌండర్కి, ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. డియర్ ఫౌండర్స్, మనకు రెగ్యులర్ ఇన్కమ్ గురించి అని చెప్పి రేపు అక్టోబర్ 1వ తారీఖు రేపటి నుండి ప్రీవియస్గా మనము ట్రేడింగ్ సంబంధిత సర్వీస్ ఇవ్వడం జరిగింది. మీ అందరికి కూడా తెలుసు, సతీష్ గౌడ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇండియాలో మనకు కంపెనీ ఉంది, రిజిస్టర్డ్ కంపెనీ, ఇన్కార్పొరేషన్ అయి ఉన్నాం మనం. మనకు జిఎస్టీ ఉంది, లేబర్ లైసెన్స్ ఉంది. ఇండియాలో లీగాలిటీస్ అన్నీ మన కంపెనీకి, ఎస్జీ కంపెనీకి ఉన్నాయి. అవన్నీ ఆ సర్టిఫికెట్లు కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది, చూపించడం జరిగింది. దెన్ ఎట్ ద సేమ్ టైం మన ఈఐఎం టోకెన్కి సంబంధించి కూడా దుబాయ్లో వీఆర్ అఫీషియల్లీ రిజిస్టర్డ్. మన టోకెన్ ఈఐఎం, ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా మనీ, ఇది కూడా అఫీషియల్గా రిజిస్టర్డ్ టోకెన్. వీఆర్ అఫీషియల్ ఇన్ దుబాయ్. అఫీషియల్ లైసెన్స్లు అన్నీ కూడా దుబాయ్ గవర్నమెంట్కు సంబంధిత అన్ని అఫీషియల్ లైసెన్స్ అండ్ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నాయి. మనం లీగల్. సో డియర్ ఫౌండర్స్, ఇక్కడ టోకెన్ సంబంధిత అంశానికి వస్తే, మన టోకెన్ ఏఎం అనే టోకెన్ ఉంది. దాని యజమాని అయినటువంటి సతీష్ గౌడ్, నేను ఉన్నా, కంపెనీ ఉంది, ఎవ్రీథింగ్ లైవ్. టోకెన్స్ మీ దగ్గర ఉన్నాయి, టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. టైం పడుతుంది, సమయం పడుతుంది. స్టార్టింగ్లో ఉన్నాం, సంపాదించుకున్నాం, ఓకే. మధ్యలో టోకెన్ ప్రైస్ డౌన్ డ్రాప్ అవ్వడం, ఆనాటి నుండి నేటి వరకు వేచి చూడడం జరుగుతుంది. డియర్ ఫౌండర్స్, 2023లో మనం స్టార్ట్ చేసింది కంపెనీ ఏఎం. తక్కువ, ఇప్పుడు వచ్చేసి 2025లో ఉన్నాం. 2 years కంప్లీటెడ్, 3rd year రన్నింగ్లో ఉన్నాం, రైట్? సో మీరు మార్కెట్ని అబ్జర్వ్ చేయండి. వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి టోకెన్కి సంబంధిత మార్కెట్ని అబ్జర్వ్ చేయండి. ఇన్స్టెంట్గా ఏ టోకెన్కి సంబంధించి లేదా కాయిన్కు సంబంధించి రిజల్ట్ అనేది ఇన్స్టెంట్గా స్టార్టింగ్లో ఉన్నప్పటికీ, కంపెనీ స్టార్ట్ అయిన మొదటి 6 నెలలో, 8 నెలలో, సంవత్సరం లోపు మంచి రిజల్ట్స్ తోటి ప్రతి ఒక్క కంపెనీ ఉండి
ఆ తర్వాత డౌన్ఫాల్ అవ్వడం జరుగుతుంది. మార్కెట్ మీరు పరిశీలించి చూస్తే ఏ టోకెన్ పరిశీలించి చూసినా మీకు అవగతమయ్యేటటువంటి అంశం ఇది. అందులో భాగంగా మనం ఏం ఆ, మనం కూడా ఆ, అందులోనే ఉన్నాం, అదే బిజినెస్ లో ఉన్నాం. అదే తరహాలో మనది కూడా జరిగింది, డౌన్ఫాల్ అయ్యింది. మరి డౌన్ఫాల్ అయినటువంటి టోకెన్ అది అక్కడే ఉంటుందా? ఉండదు. నేను మీకు మాట ఇచ్చిన విధంగా 100% టోకెన్ మీద డెవలప్మెంట్స్ చేసుకుంటూ టోకెన్ కి సంబంధిత డెవలప్మెంట్స్, దెన్ దాని మీద వచ్చేటటువంటి ది బెస్ట్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో మనం తీసుకుంటాం. ఆ దిశగా మనం ప్రయాణం చేస్తున్నాం, ఆ దిశగా మనం పనులు కూడా చేస్తున్నాం. మన టోకెన్, మన ఏఎం టోకెన్ కు సంబంధించి మీకు ఇంతకు పూర్వం కూడా చెప్పిన ప్రీవియస్ గా డెబిట్ కార్డ్స్ రాబోతున్నాయి అని చెప్పి. డెబిట్ కార్డ్స్ మన ఏఎం టోకెన్ త్రూ డెబిట్ కార్డ్స్ వస్తాయి. ఇంకొక ముఖ్య అంశం ఏంటిది అంటే దానికి సంబంధించిన వీడియో నేను మన గ్రూపులో కూడా ఫార్వర్డ్ చేస్తా. మీరు ఫోన్ పేని ఏ విధంగా యూజ్ చేస్తున్నారో, గూగుల్ పేని ఏ రకంగా యూజ్ చేస్తున్నారో, అంటే యూపీఐ సర్వీసెస్ ఏ రకంగా మీరు యూజ్ చేసుకొని మీ అవసరాలని తీర్చుకుంటున్నారో. మీకు బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటే చాలు, ఆటోమేటిక్ గా మీరు స్కాన్ చేసుకొని మీ అవసరాలను ఏ విధంగా తీర్చుకుంటారో, సేమ్ అదే విధంగా అదే మాదిరిగా యాస్ ఇట్ ఈస్ మీ దగ్గర టోకెన్స్ ఉంటే చాలు. డియర్ ఫౌండర్స్, దీన్ని గమనించాలి. మీ దగ్గర టోకెన్స్ ఉంటే, నాట్ మనీ ఈక్వల్ టు మనీ, మీ దగ్గర టోకెన్స్ ఉంటే చాలు. మీరు ఎక్కడైనా, ఏ కంట్రీలోనైనా, ఏ ప్రొడక్ట్ అయినా, ఎనీ సర్వీస్, ఏ సర్వీస్ అయినా స్కాన్ చేసిండ్రా, మీరు ఆ సర్వీస్ తీసుకున్నారా? ఈ దిశగా మన ఈ ఐఎం టోకెన్ ఈ మార్గాన్ని సులభతరం చేస్తూ, ఈ మార్గంలో ప్రయాణం చేస్తూ ఈ సర్వీసులు కూడా మన ప్రతి ఒక్క ఫౌండర్ కి ఇవ్వబోతున్నాం. సో దీనికి సంబంధిత కార్యకలాపాల రూపకల్పనలో జరిగేటటువంటి సమయమే ఇది. దట్టు మన టోకెన్ ఒక సుస్థిర స్థానాన్ని, అంటే హెవీ ఫ్లక్చువేషన్స్ లేకుండా స్టాండర్డ్ గా ఒక నికరమైనటువంటి స్థితిలో ఉంటూ, కొద్ది గొప్ప తేడాలతోటి ఉంటూ, మీకు టోకెన్ వాల్యూ, దాని ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటది. దీనికి సంబంధించిన కార్యక్రమాలే మనం చేస్తున్నాం పటిష్టంగా. వచ్చిన మార్కెట్లోకి ఇది మీకు ఇంతకు ముందు కూడా చెప్పిన, ఇది నా ఫస్ట్ అండ్ ప్రెస్టీజియస్ ప్రోడక్ట్ అని చెప్పి. డియర్ ఫౌండర్స్, దీని ఇడిచేది ఏమి ఉండదు. దీని మీద 100% మన కంపెనీ, మీరు, నేను, ప్రతి ఒక్కరం సగర్వంగా తలెత్తుకునేటటువంటి రోజు ఖచ్చితంగా తీసుకొస్తా. ఇది మన గౌరవానికి సంబంధించిన ప్రైడ్కి సంబంధించిన అంశం. కాబట్టి మీరు ఎవరు కూడా చింతించాల్సిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు ప్రెసెంట్గా టెంపరీగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్, ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి మనం బాధల్లో ఉన్నాం. ఐ నో దట్. బట్ ఇంత బాధపడుతున్నటువంటి మనము, సరే ఆ టైంలో బాధపడ్డా, ఈ టైంలో ఓకే, మనకి ఒక డిజిటల్ అసెట్ ది బెస్ట్ ప్రైస్ లో ఉన్నాం, వీఆర్ డన్ నౌ అని మీకు మీరుగా అనుకునేటటువంటి రోజుని తప్పకుండా నేను తీసుకొని వస్తాను. డియర్ ఫౌండర్స్, నేను అంతకు ముందు కూడా చెప్పిన 1 year టైం, నెక్స్ట్ ఇయర్ 2026 జూలై వరకు మన టోకెన్ ప్రైస్, పర్టికులర్గా ఈ ప్రైస్ అనేది నేను మెన్షన్ ఏం చేయండి, కానీ పురోగతి చెందుతూ సాటిస్ఫైడ్ ప్రైస్లోనే మనం ఉంటాం. ది బెస్ట్ ప్రైస్ పోవడానికి 100% మనకు అవకాశం ఉంది, వెళ్తాం. బట్ టేక్ టైం. మీకు కూడా తెలుసు, ప్రీవియస్గా మనం అంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం, ట్రంప్ టోకెన్ పరిస్థితి ప్రెసెంట్గా ఏముంది.
ఒరిజినల్ ట్రంప్ టోకెన్ ట్రంప్ కాయిన్ కి సంబంధించిన ప్రైస్ ఏ రకంగా ఉంది? కాయిన్ ప్రైస్ స్టార్టింగ్ లో ఎట్లుండే? ఒక దేశ అధ్యక్షుడు దట్టు ట్రంప్, ప్రపంచంలోనే అమెరికానే మనం పోల్చుకొని మాట్లాడుకునేటటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి అలాంటి ఆ దేశ అధ్యక్షుడి పర్సనల్ కాయిన్ ట్రంప్ కాయిన్ వచ్చిన క్రమంలో ఎట్లా ఉంది, ఎంతవరకు పోయింది, ప్రెసెంట్కి ఎక్కడ ఉంది? మరి ట్రంప్ కాడ పైసలు లేవా? ట్రంప్కు నాలెడ్జ్ లేదా? ట్రంప్ తలుసుకుంటే ఏమైనా చేయగలిగేటటువంటి క్యాపబిలిటీ ఉన్నవాడు కాదా? అయినప్పటికీ ప్రెసెంట్ ఆ కాయిన్ పరిస్థితి ఎట్లా ఉంది? సో ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటిది అంటే, ఇక్కడ సతీష్ గౌడ ట్రంప్ ఎక్సా వైయా జెడ్డా కాదు. మార్కెట్ డిసైడ్స్, మార్కెట్ మాత్రమే డిసైడ్ చేయగలుగుతుంది. డియర్ ఫౌండర్స్, ఇప్పుడు మన టోకెన్ ఒక 1 year లో ఒక మంచి ప్రైస్ చేరుకుంది. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫౌండర్ కి 2x టోకెన్స్ ఉన్నాయి. ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా కంపెనీ కానీ సతీష్ గౌడ్ కానీ ఏ ఒక్క ఫౌండర్ కి లైబిలిటీ కంపెనీ లేదు, ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా కంపెనీ లేదు, అనంతలో సతీష్ గౌడ్ కూడా లేడు. లైబిలిటీ లేనటువంటి బిజినెస్ నేను చేసింది. స్క్రిప్ట్ కు సంబంధించి సతీష్ గౌడ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ స్క్రిప్ట్ కు సంబంధించి కావచ్చు, ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా ఈఏఎం టోకెన్ కి సంబంధించి కావచ్చు, సతీష్ గౌడ్ అనే వ్యక్తి కానీ, ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా అనే కంపెనీ కానీ, సతీష్ గౌడ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ కానీ ఈ ఏ ఒక్కటి కూడా ఎవరము కూడా లైబిలిటీ ఎవరికి లేము. డబ్బులు ఇచ్చినందుకు గాను నా దగ్గర ప్రోడక్ట్ తీసుకున్నారు, మీకు 2x టోకెన్స్ ఏఎం టోకెన్స్ రావడం జరిగింది. సతీష్ గౌడ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మీకు స్క్రిప్ట్లు ఇవ్వడం జరిగింది, అది కూడా లైఫ్ టైం సబ్స్క్రిప్షన్ ఫ్రీగా, 1 time పేమెంట్ తోటి. మనం జనరల్ గా దాన్ని మంత్లీ సబ్స్క్రిప్షన్ 3 months 6 months 1 year ప్యాకేజీల తోటి మార్కెట్ లో పెట్టినప్పటికీ మన ఫౌండర్స్ కి మాత్రమే జస్ట్ 10,000 రూపీస్ తోటి మనము దాన్ని విత్ జిఎస్టి లైఫ్ టైం ఇచ్చినాం. 1 year అవ్వగానే ఎవ్రీ ఇయర్ కి మీకు అది రెన్యువల్ అవుతూనే ఉంటది. సో డియర్ ఫౌండర్స్, మీకు తెలుసు మార్కెట్లో ఇప్పుడు అమౌంట్ తీసుకొని ప్రోడక్ట్ ఇవ్వకుండా ఉన్నటువంటి కంపెనీలలో ఉన్నాం, ఇంకా వెయిట్ చేస్తున్నాం. సుదీర్ఘ సమయం 7 సంవత్సరాలు, 7 సంవత్సరాలు టిల్ ప్రోడక్ట్ లేదు చేతుల. అయినా ప్రోడక్ట్ కు సంబంధించిన పేమెంట్స్ కంప్లీట్ అయినాయి, చేసినాం, డబ్బులు ఇచ్చినామంటే ప్రోడక్ట్ మన చేతిలో ఉండాలి. ప్రోడక్టే లేనటువంటి దానికి మనం డబ్బులు ఇచ్చి 7 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. డియర్ ఫౌండర్స్, మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం ఏంటిదయా అంటే, మార్కెట్లో ఉన్న పరిస్థితులు ఏంటివి, మనం ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నాం, దీన్ని గమనించాలి. దీనికి అనుగుణంగా మనం పెట్టినటువంటి పెట్టుబడులు రాంగ్ పాత్లో ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకోవాలి. నేను డే 1 నుంచి అంటే నేను ఎక్స్పర్ట్ ఇన్ఫ్రా అనే కంపెనీ స్టార్ట్ చేయక ముందు నుంచి కూడా నేను తెలుసు మీకు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అదే సతీష్ గౌడ్, అదే నేచర్, అదే నిజాయితీ, 100%. నేను నా తరపు నుంచి ఎవరికి ఎప్పుడు కూడా అన్యాయం జరగాలి అని చెప్పి ఆలోచించింది కానీ ఆ రకంగా చేసింది కానీ లేదు, ఉండదు. నా నేచర్ అది కాదు. నాకు దగ్గరగా ఉన్న వాళ్ళకు తెలుసు. కానీ ఇక ఏమంటారు, నిందలు, అపవాదులు, బ్లేమ్ చేయడం మార్కెట్లో సహజమైనటువంటి పనే, చేస్తారు. దాన్ని బేస్ చేసుకొని కొంతమంది భయపడి అట్లనాట, ఇట్లనాట, ఇదట, అదట. ప్లీజ్ దయచేసి ఈ అటలొద్దు. నేనున్నా, నా కంపెనీ ఉంది, నా ప్రోడక్ట్ మీ దగ్గర ఉంది. ఆ ప్రోడక్ట్కి తగ్గ విలువని మనం వెరీ సూన్ తీసుకొని రాబోతున్నాం. ఏఎం టోకెన్కి సంబంధించి ఎవరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
డోంట్ వరీ, ది బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడం కోసమే నేను చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా. మీకు అంతకు పూర్వం చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, టోకెన్ మీకు టోకెన్ వాల్యూ పెరగడం వల్ల మీకు మాత్రమే కాదు, నా 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 పరిస్థితి, నా దగ్గర ఉన్నటువంటి టోకెన్ల వాల్యూను కూడా మీరు ఒకసారి గమనంలో పెట్టుకోండి. దాని ద్వారా వచ్చేటటువంటి ఫ్యూచర్ లైఫ్ మీకైనా నాకైనా ఏ రకంగా ఉండబోతుంది. కాబట్టి దాన్ని వదిలిపెట్టేది ఉండదు. దాన్ని అంత ఈజీగా సులువుగా ఏదో వచ్చినాం పెట్టినాం పోయినాం లేదు. ఆ రకంగా నేను లేను, ఉండను. మీరు ఇప్పటి వరకు సమయం ఇచ్చిండ్రు. మన టోకెన్ మీద ఖచ్చితంగా మీరు అందరూ ప్రతి ఒక్కరు రిజల్ట్ తీసుకుంటారు. టోకెన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు డిజిటల్ అసెట్, ది బిగ్గెస్ట్ వాల్యూ ఉన్నదే మీ దగ్గర ఉంది. ఇప్పుడు ప్రెజెంట్గా లేకపోవచ్చు. ప్రెజెంట్ ఆలోచించకండి, ఫ్యూచర్ ఆలోచించండి. అది ఒక నా దృష్టిలో ఇది మీకు కూడా రేపటికి అర్థమవుతుంది. మీ దృష్టిలో కూడా ఇది పడుతుంది. మీరు కూడా అనుకుంటారు అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఇది, ది బెస్ట్ ప్రోడక్ట్ ఇది, మన చేతిలో ఉన్నటువంటి టోకెన్. దాని మీద హై వాల్యూమ్స్ లో రిజల్ట్స్ ఖచ్చితంగా తీసుకుంటారు. అది నేను ఇస్తా. దెన్ ముఖ్య విషయానికి వస్తే మై డియర్ ఫౌండర్స్, దీనికి సంబంధించి సమగ్రంగా నేను యూట్యూబ్ లైవ్ లోకి వచ్చి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా నెక్స్ట్ మంత్ 10th వరకు. యాక్చువల్గా ఇప్పుడు రేపు 1వ తారీఖు మీరు అంటే అంతకుముందు మనం ట్రేడింగ్ సంబంధించిన పనులు ట్రేడింగ్ చేసుకున్నాం. నేను ఇక్కడ మీకు చేసేది ఒకటే హంబుల్ రిక్వెస్ట్. ఏంటిదే అంటే, మీ పెట్టుబడులు ఏ ఇతర మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీలలో పెట్టకండి, వద్దు. మీ పెట్టుబడులు మీ దగ్గరే పెట్టుకోండి. మీ బ్యాంకులోనే పెట్టుకోండి. అది 10,000 కావచ్చు, 20,000 కావచ్చు, 50,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, ఎంతైనా సరే ఎక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. మీ పెట్టుబడులు మీ దగ్గరే ఉంచుకొని దాని ద్వారా మీరు మనీ ఎర్న్ చేసేటటువంటి సదవకాశాన్ని మనం కల్పించడం సతీష్ గౌడ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా, ట్రేడింగ్ త్రూ. సో రేపటి నుండి మీకు ఈ ట్రేడింగ్ సంబంధిత సర్వీస్ మనము ఇవ్వబోతున్నాం. మనం ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి, వీటికి సంబంధించి అంతకుముందు మనము సూచనాప్రాయంగా చెప్పడం జరిగింది. బట్ దాంట్లో అవేర్నెస్ లేక, దాని మీద గ్రిప్ లేక, చాలామంది అది అర్థం కాక ప్రజెంట్గా స్తబ్దుగా ఉన్నారు. సో రేపటి నుంచి జరగబోయేటటువంటి కార్యక్రమం ఏంటిదయా అంటే, మీరు ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఎంతకు బై చేయాలి, ఇన్వెస్ట్మెంట్ మీన్స్ ఎంతకు బై చేయాలి, ఎంతకు సెల్ చేయాలి, మీ టార్గెట్ ప్రాఫిట్ ఏంటిది, ఎక్కడ సేల్ చేయాలి అనే దాని మీద రేపటి నుంచి మీకు సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తున్నాము. దానికి సంబంధించిన లింక్ మీకు వాట్సాప్లో వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్ గ్రూప్లోకి వచ్చేస్తారు. టెలిగ్రామ్ గ్రూప్లో మీకు నాట్ ఓన్లీ స్టాక్ మార్కెట్, ఇండియన్ స్టాక్ మార్కెటే కాకుండా ఫారెక్స్ అండ్ క్రిప్టోకి సంబంధించిన సర్వీస్ కూడా ఇవ్వబడుతుంది దాంట్లో. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి యూజర్స్ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో ఈ సర్వీస్ని ఫ్రీగానే, ఇక్కడ ఎవరు డబ్బులు పెట్టాల్సిన అవసరం ఏం లేదు, ఈ సర్వీస్ ఫ్రీ. కాకపోతే ఏంటంటే టిప్స్ లాగా ఒక గైడెన్స్ మీకు ఇస్తూ దీని ద్వారా మీరే మీ పెట్టుబడుల మీద ఇన్కమ్ జనరేషన్ చేసుకునేటటువంటి అవకాశాన్ని మనం కల్పిస్తున్నాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫౌండర్ ఎవరైనా సరే, కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉన్న ఏ ఒక్కరైనా కూడా, ఇప్పుడు మనం చాలా మంది ఏం చేస్తున్నామంటే వృధాగా అనవసరంగా ఇన్స్టాలో లేకపోతే షార్ట్స్ మీద మన టైము బీభత్సంగా వేస్ట్ చేస్తున్నాం. మీరు ఈ టైం వేస్ట్, డేటా వేస్ట్ ఏదైతే జరుగుతుందో దీన్ని యూట్యూబ్లో మీరు ఈ ట్రేడింగ్ సంబంధిత క్లాసులు ఫ్రీగా చాలా మంది చెప్తున్నారు, తెలుగులో కూడా ఉన్నాయి. ఆ నాలెడ్జ్ అక్కడ తీసుకొని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసుకోండి. మీ దాంట్లో మీ పెట్టుబడులు మీ దగ్గరే పెట్టుకొని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయండి. దానికి అనుగుణంగా మనము
వేట్లలో పెట్టాలి, ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి, ప్రాఫిట్ ఎంతవరకు మీరు టార్గెట్ ఫిక్స్ చేసుకోవచ్చు అనే దాని మీద సమగ్రంగా రేపటి నుంచి మీకు ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. అది కూడా 3 విధాలుగా: ఇండియన్ స్టాక్ మార్కెట్, ఫారెక్స్ అండ్ క్రిప్టో. సో ఈ సదవకాశాన్ని అందరూ ప్రతి ఒక్కరు యూజ్ చేసుకొని మీ పెట్టుబడులను ఏ ఇతర కంపెనీలలో పెట్టకుండా మీ దగ్గరే పెట్టుకొని మినిమం 10,000 తోటి స్టార్ట్ చేసుకున్నా పర్వాలేదు. పెట్టుబడి క్యాపిటల్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కూడా మీరు 0.01 తోటి స్టార్ట్ చేసుకొని దాని మీద కాస్త గ్రిప్ వచ్చే వరకు ఈ తక్కువ లాట్ సైజ్ పెట్టుకొని అమౌంట్ ఎర్న్ చేసుకునే విధంగా నా వంతు సహకారంగా నేను ఇచ్చేటటువంటి సర్వీస్ని యూజ్ చేసుకుంటూ మీరు ట్రేడ్ చేసుకోండి, కానీ బదనాం చేయకండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బజాజ్ లేదా టాటా కంపెనీలో షేర్స్ తీసుకోమని వచ్చింది. ఎగ్జాంపుల్ చెప్తున్నాం. 10 పాయింట్స్ దగ్గర బై చేయమని చెప్పినాం. 11.5, 12 దగ్గర టేక్ ప్రాఫిట్ పెట్టుకోండి, అది ప్రాఫిట్ తీసుకోండి అని చెప్పినాం. 9 కాడ స్టాప్ లాస్ చెప్పినాం, రైట్? మీరు స్టాప్ లాస్ వన్స్ టచ్ అయింది అంటే 10కి ఎంట్రీ అయ్యిండ్రు, 9 కాడ స్టాప్ లాస్ అని చెప్పినాం. 9 కాడ స్టాప్ లాస్ మీరు తీసేసుకోవాలి ఇమీడియట్ గా. లాస్ అయినా పర్వాలేదు, ఆడ దాన్ని తీసుకొని ఇక ట్రేడింగ్ అనేది ఆ పర్టికులర్ దాంట్లో ట్రేడ్ అనేది ఆపేయాలి. మళ్ళీ 1,000-500 మనకు లాస్ జరిగింది కదా, దీన్ని కంప్లీట్ చేసుకోవడం, ఈ లాస్ని మనం క్లియర్ చేసుకోవడం కోసం అది కిందికి పోతుందని చెప్పి కింద ఎట్లనైనా మళ్ళీ పైకి వస్తుందని చెప్పి ఆలోచన చేసి మీరు కిందికి పోతున్న కొద్ది ఎంట్రీస్ ఇచ్చుకుంటా పోతే అది జరిగేటటువంటి తీర్చలేనటువంటి నష్టం. ఈ రకంగా మీరు చేసుకొని మీరు చెప్పిండ్రు కాబట్టే మేము ఇక్కడ పెట్టినాము, ఈ రకంగా చేసినాం అనే మాట, ఈ అపవాదు చేయకండి దయచేసి. ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా తూచా తప్పకుండా 100% పాటించండి. గ్యారంటీగా మీరు ఖచ్చితంగా ఒకరోజు లాస్ ఉన్నప్పటికీ ఈ లాసును కవర్ చేసుకొని ఎన్నో రెట్లు మీరు 10,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే నెల పేరు మీద 10,000కు మీ క్యాపిటల్ అట్లనే ఉంటూ 5,000 నుంచి 10,000 రూపాయల వరకు ప్రాఫిట్ తీసుకునే విధంగా, నేను చెప్పేది 10,000 రూపాయలకి 5,000 నుంచి 10,000 రూపాయల ప్రాఫిట్ తీసుకునే విధంగా మీకు తగు సూచనలు ఇవ్వడం జరుగుతుంది రేపటి నుండే. అది ఫారెక్స్, క్రిప్టో అండ్ స్టాక్ మార్కెట్కి సంబంధించిన టిప్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ రెండు విధాలుగా సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. మొదటిగా మనకి ఇప్పుడు టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో దీంట్లో జనరల్ గ్రూప్ ఒకటి ఉంటుంది, తర్వాత ప్రైమ్ గ్రూప్ ఇంకొకటి ఉంటుంది. జనరల్ గ్రూప్ లో అందరూ ఉంటారు, ఫౌండర్స్, నాన్ ఫౌండర్స్. అంటే మనకు అక్కడ మన రిఫరల్ త్రూ వచ్చిన ఫౌండర్స్ ఉంటారు, బయట వ్యక్తులు కూడా ఉంటారు జనరల్ టెలిగ్రామ్ గ్రూప్ లో. ఈ జనరల్ టెలిగ్రామ్ గ్రూప్ లో రోజుకి 1 లేదా 2 టిప్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని దీన్ని చూసుకొని ప్రైమ్ టెలిగ్రామ్ గ్రూప్లకు అప్గ్రేడ్ అవ్వచ్చు. మరి ప్రైమ్ టెలిగ్రామ్ గ్రూప్లకు అప్గ్రేడ్ అవ్వాలి అంటే చేయాల్సిన పని ఏంటిది అంటే, మీరు మన కంపెనీకి సంబంధించిన రిఫరల్ లింక్స్ ఏవైతే ఉంటాయో, ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి ఏంజిల్ 1లో మనకు సబ్ బ్రోకరేజ్ ఉంది, మీ అందరికీ తెలుసు. ఆ రిఫరల్ లింక్ ద్వారా మీరు ఏంజిల్ 1లో ట్రేడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ప్రైమ్లోకి వెళ్ళిపోతారు. తర్వాత మనకు ఫారెక్స్ అండ్ క్రిప్టోకి సంబంధించి ఎక్స్నెస్ ఉంది, ATFX ఉంది. ఈ 2 రిఫరల్ లింక్స్ ద్వారా వేటిలలో మీరు రిజిస్టర్ అయ్యి దాని త్రూ మీరు ఫారెక్స్ ట్రేడింగ్ లేదా క్రిప్టో ట్రేడింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దీనికి కూడా ప్రైమ్ సర్వీస్ మీకు టెలిగ్రామ్ లో ఇవ్వడం. టెలిగ్రామ్ ప్రైమ్ సర్వీస్ లో ఎక్కువ కాల్స్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ టెలిగ్రామ్ గ్రూప్ లో మీకు 70-80% అక్యురసీ తోటి మీకు ఇక్కడ టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే ప్రైమ్ లో మీకు 90 అబోవ్% సక్సెస్ రేట్ ఉన్నటువంటి టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. నార్మల్ టెలిగ్రామ్ గ్రూప్ లో రోజుకి 1-2 టిప్స్ మాత్రమే వస్తాయి. ప్రైమ్ టెలిగ్రామ్ గ్రూప్ లో ఆ రోజులో ఎన్ని
కాల్స్ వస్తే అన్ని కాల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది స్టాక్ మార్కెట్ కావచ్చు, ఫారెక్స్ కావచ్చు, క్రిప్టో కావచ్చు. సో ఈ విధమైనటువంటి వ్యత్యాసం మాత్రమే ఉంటుంది. దట్ టు ఫ్రీ సర్వీస్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం దీనికి ఛార్జెస్ ఏమీ ఉండవు. మన ఫౌండర్స్ ఆల్రెడీ ఎక్స్నెస్ లో ఉన్నారు, మన కంపెనీ రిఫరల్ త్రూ ATFX లో ఉన్నారు, కొంతమంది Engine 1 లో కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆటోమేటిక్ గా ప్రైమ్ లోకి వచ్చేస్తారు. మీకు ఈ లింక్స్ షేర్ చేయడం జరుగుతుంది మన వాట్సాప్ గ్రూప్ లో. ఈ వాట్సాప్ గ్రూప్ లో ఇచ్చినటువంటి ప్రెసెంట్ గా నార్మల్ అంటే జనరల్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరుగుతుంది, ప్రైమ్ది కాదు. జనరల్ టెలిగ్రామ్ గ్రూప్, నార్మల్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్ గా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోతారు. రేపటి నుంచి టెలిగ్రామ్ లోనే సర్వీస్ ఇవ్వబడుతుంది, వాట్సాప్ గ్రూప్ లో కాదు. మన వాట్సాప్ ఏదైతే ఉందో ప్రెసెంట్ గా వాడేది ఏదైతే వాట్సాప్ గ్రూప్ ఉందో ఈ గ్రూప్ లో సర్వీస్ ఇవ్వబడదు. టెలిగ్రామ్ గ్రూప్ లో మాత్రమే ఈ 3 రకాల సర్వీసులు ఇవ్వబడతాయి. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ప్రతి ఒక్కరు మీ పెట్టుబడులను మీ దగ్గరే పెట్టుకొని ఈ సర్వీస్ ని యూజ్ చేసుకొని మనీ ఎర్న్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. దెన్ మళ్ళీ చెప్తున్నా, మీరు మార్కెట్లో ఒకవేళ చేయదలుచుకుంటే, అంటే ఇప్పుడు మీరు ఈ పర్సనల్ గా మీరు పెట్టుబడులు పెట్టుకోండి, ఇక్కడ ట్రేడింగ్ చేసుకోండి, ఎర్న్ చేసుకోండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. ఒకవేళ మీరు ప్రోడక్ట్ మీద మీరు ఏమైనా సర్వీస్ ఇవ్వదలుచుకుంటే, మార్కెట్లో హెల్త్ కు సంబంధించిన ప్రోడక్ట్, ది బెస్ట్ ప్రోడక్ట్ క్యూర్ సెల్ లో ఏమో ఉంది. అది యాక్చువల్గా ఈ కంపెనీకి సంబంధించి క్యూర్ సెల్ కు సంబంధించిన టెస్టిమోనీస్ రిజల్ట్స్ నేను చూసిన. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ ఇన్ హెల్త్ కాన్షియస్ లో ఈ క్యూర్ సెల్ అనేది ఏదైతే ఉందో మీరు పర్సనల్ గా కూడా వాడుకోవచ్చు, దాంట్లో బిజినెస్ కూడా చేసుకోవచ్చు. లయబిలిటీ లేనటువంటి కంపెనీ. డబ్బులు ఇచ్చినామా, ప్రోడక్ట్ తీసుకున్నామా, వాడుకున్నామా, రిజల్ట్ వచ్చిందా, రైట్? సో ఇట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి డిజిటల్ సర్వీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. డిజిటల్ సర్వీస్ వచ్చేసి ఇప్పుడు మనం ఎట్లాగో ఈ యూట్యూబ్ అని, ఫేస్బుక్ అని, ఇన్స్టా అని, షార్ట్స్ అని, ఇవన్నీ పనికి మన టైం అంతా బాగా వేస్ట్ చేస్తూ ఉంటాం. ఈ వేస్ట్ చేసేది వీపే అని మొన్న నేను ఏదో చూసిన, ఇదేంటిది చిత్రం సీన్ కానీ ఒకటి యాడ్ చూసిన నేను. చిత్రం సినిమా సీన్ ఉంటాడు, అని యాడ్ చూసిన. ఆ కంపెనీ ఎవరిదో, ఇప్పుడు క్యూర్ సెల్ కంపెనీ ఎక్కడితో తెలియదు, ఎవరో ఓనర్ తెలియదు, కానీ ప్రోడక్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. ప్రోడక్ట్ రిజల్ట్ నేను చూసినా, బాగుంది, అందుకనే చెప్తున్నా. దెన్ వీపేలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మీరు ఆ సర్వీస్ కూడా తీసుకోవచ్చు. సో ఇట్లా లయబిలిటీ లేనటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో దాని త్రూ ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనుకుంటే దాంట్లో హ్యాపీగా వెళ్ళి మన రిఫరల్స్ ని వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇబ్బంది జరగకుండా, మనకు ఇబ్బంది జరగకుండా, లయబిలిటీ లేకుండా, ఎవరు అపనిందలు బ్లేమ్ చేయకుండా ఉండేటటువంటి విధంగా చేసుకుంటే అందరికి మంచిది. సో డియర్ ఆల్ ఫౌండర్స్, ఇక మన టోకెన్ కి సంబంధిత, మన స్క్రిప్ట్ మీద వచ్చేటటువంటి ఇన్కమ్స్ కు సంబంధిత వివరాలు నేను నెక్స్ట్ మంత్ 10th వరకు యూట్యూబ్ లైవ్ లోకి వస్తా. వివరాలన్నీ ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి, ఏంటి మన ప్రజెంట్ కి ఎట్లా ఉంది, రేపు ఏంటిది అనే దాని మీద వివరణగా వివరించి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు నెక్స్ట్ మంత్ 10వ తారీఖు వరకు యూట్యూబ్ లైవ్ లోకి వచ్చి ప్రతి ఒక్క అంశాన్ని మీతో తప్పకుండా చర్చించి మీకు ఆ విషయాలను అందజేస్తా. సో రేపు అక్టోబర్ 1వ తారీఖు నుండి ఇచ్చేటటువంటి ఫ్రీ సర్వీస్ ఏదైతే ఉందో, ట్రేడింగ్ సంబంధిత ఉచిత సర్వీస్ ఏదైతే ఉందో, దీన్ని అందరూ సద్వినియోగం, ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నారో, Angel 1 లో ఉన్నారు, ATFX లో ఉన్నారు, తర్వాత ఎక్స్నెస్ లో ఉన్నారు, మీరు ఫారెక్స్ లేదా క్రిప్టో లేదా ఇండియన్ స్టాక్ మార్కెట్, ఈ మూడిటికి సంబంధించిన ట్రేడింగ్ సంబంధించిన టిప్స్ కంపెనీ త్రూ మీకు వస్తాయి. కాబట్టి దాన్ని చెప్పిన విధంగా మళ్ళీ చెప్తున్నా, ఏదైతే యాజ్ ఇట్ ఈజ్ గా మనం టెలిగ్రామ్ గ్రూప్ లో ఇస్తామో దాన్ని బేస్ చేసుకొని దానిని అతిక్రమించకుండా మీరు ట్రేడింగ్ చేసుకుంటూ లాభాలను ఆర్జించి సర్వైవ్ అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ దయచేసి ఇక్కడ మనం ఇచ్చేది టిప్స్, బ్లేమ్ చేయొద్దు.
బ్లేమ్ చేయకండి. రైట్, మనకు తెలియదు. అంతకు ముందు కూడా చాలా మంది మనల్ని అడగడం జరిగింది, సార్ ఏ కంపెనీలో ఎందులో మనం షేర్స్ తీసుకోవాలి, ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సేల్ చేయాలి, మాకు అర్థం అయితలేదు, ఇబ్బంది పడుతున్నాం అనేసి అడగడం జరిగింది. దానికి సంబంధించే దాని గురించి ఆలోచించి ఒరిజినల్ గా ఇవ్వకూడదు. బట్ ఏంటిది అంటే మనం వాళ్ళని దృష్టిలో పెట్టుకొని టిప్స్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. టిప్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ టిప్స్ ని బేస్ చేసుకొని మీరు చెప్పిన విధంగా టెలిగ్రామ్ గ్రూప్ లో చెప్పిన విధంగా అక్కడ మీకు క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది, ఎందులో కొనాలి, ఎంతలో కొనాలి, ఎక్కడ ఎక్కడ టేక్ ప్రాఫిట్ పెట్టాలి, ఎక్కడ స్టాప్ లాస్ ఎస్ఎల్ స్టాప్ లాస్ పెట్టాలి అనేది క్లియర్ గా దానికి మీకు ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ అక్కడ వివరంగా వివరిస్తారు. దాన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ చేసుకుంటే సరిపోతుంది. అయితే మార్నింగ్ మీకు మార్నింగ్ 9:30 టు ఈవినింగ్ 8 వరకు కూడా ఈ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మార్నింగ్ 9:30 టు 8 వరకు మీకు స్టాక్ మార్కెట్, ఇండియన్ స్టాక్ మార్కెట్ కి సంబంధించినవి, ఫారెక్స్ కి సంబంధించినవి, ఆ తర్వాత క్రిప్టోకి సంబంధించి. ఫారెక్స్ లో వచ్చేసి మెయిన్ గా గోల్డ్ మీద మీకు టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. క్రిప్టోలో వచ్చేసి బీటీసీ అండ్ ఇథీరియం మీద, బిట్ కాయిన్ అండ్ ఇథీరియం మీద ఇవ్వడం జరుగుతుంది. వీటిని మీరు మైండ్ లో పెట్టుకోండి. ఓకే, సో ఇక ఇండియన్ స్టాక్ మార్కెట్ కి సంబంధించి ఆ రోజున పర్టికులర్ డే రోజున ఏది మనకు ఫెచ్చింగ్ అవుతుంది, దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ₹1 మిగులుతుంది అనే దాన్ని బేస్ చేసుకొని మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండిట్లలో మాత్రం ఇవే ఉంటాయి. ఫారెక్స్ లోనేమో గోల్డ్ ఉంటుంది, క్రిప్టోలో వచ్చేసి బీటీసీ అండ్ ఇథీరియం ఈటీహెచ్ మీద మీకు ఈ ట్రేడ్స్ అనేటివి సూచనలు ఇవ్వడం, టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని ప్రతి ఒక్కరూ మీ పెట్టుబడులు అది ఎంత ఏంటిది అనేది డిపెండ్స్ ఆన్ యువర్ క్యాపబిలిటీ అండ్ కెపాసిటీ. దాన్ని బేస్ చేసుకొని మీరు మనం ఇచ్చినటువంటి సూచనలను జాగ్రత్తగా గమనిస్తూ, నిశ్చితంగా గమనిస్తూ ఈ ట్రేడింగ్ చేసుకోగలరు. దెన్ మీకు ఈ టెలిగ్రామ్ గ్రూప్ కు సంబంధించి అలర్ట్స్ వస్తుంటాయి. జనరల్ గా మెసేజ్ రాగానే బీప్ సౌండ్ ఏదో ఒకటి వస్తుంది. కాబట్టి ఈ టెలిగ్రామ్ ఈ గ్రూప్ కి మీరు ఈ సౌండ్ ఏదైతే ఉందో, బీప్ సౌండ్ అంటే వాల్యూమ్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన రింగ్ టోన్ కావచ్చు, కొంచెం వినపడే విధంగా మీరు ఇమీడియట్ గా అలర్ట్ అయి చూసుకునే విధంగా ఉండేది సెట్ చేసుకోండి. రైట్, అక్కడ మీకు ఇమీడియట్ గా అలర్ట్ రాగానే మీరు అది ఫారెక్స్, క్రిప్టో, దెన్ ఫారెక్స్, క్రిప్టో ఒకటే దాంట్లో చేసుకోవచ్చు. ఏంజిల్ వన్ ఓపెన్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే ఇన్స్టెంట్ గా అక్కడ చూసి ఇక్కడ మనం ట్రేడ్ చేయడానికి, త్వరగా ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంటది. అక్కడ మీకు అలర్ట్ వచ్చిన నిమిషం తర్వాతనో, నిమిషమే చెప్తున్నా నేను, 1 మినిట్ తర్వాత చూస్తే అంత బిస్కెట్ అయి ఉంటది. సో అట్లా కాకుండా సత్వరమే ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు మీరు చూసుకునే విధంగా చేసుకుంటూ పోతే మంచి రిజల్ట్స్ తీసుకుంటారు. ఒకవేళ ఆ టైమింగ్ మిస్ అయింది, వదిలిపెట్టేయండి ఆ ట్రేడింగ్ కా. మనం పెట్టిన టైమింగ్ కు మీరు చూసుకొని చేసే వరకు చాలా వ్యత్యాసం ఉంటది. అసలు పూర్తిగా దాన్ని అలాంటి ఆ టిప్ ఏదైతే మీకు, ఆ సర్వీస్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వదిలేయండి. నెక్స్ట్ ఏదైతే మీకు టిప్ ఇవ్వడం జరుగుతుందో దాన్ని మళ్ళీ ఇంప్లిమెంటేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. కానీ ఇన్స్టెంట్ గా చేసుకోవాలి. టైం గ్యాప్ ఇస్తే అది చేయకుండా ఉండండి. చేయకుండా ఉంటే మంచిది అంటలేను నేను, క్లియర్ గా చెప్తున్నా, చేయొద్దు. ఆ ట్రేడ్ వదిలేయండి. మీరు ఇన్స్టెంట్ గా మీరు యాక్టివైజ్ చేసేటట్టు అయితేనే అది మీరు ఫాలో అవ్వండి, లేకపోతే ఫాలో అసలు అవ్వకండి. థ్యాంక్ యూ మై డియర్ ఫౌండర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి అందరికి, ప్రతి ఒక్కరికి విజయదశమి శుభాకాంక్షలు అడ్వాన్స్ గా. నెక్స్ట్ మంత్ 10వ తారీఖు వరకు నేను యూట్యూబ్ లైవ్ లోకి వస్తా. వివరాలు అని మన టోకెన్ కి సంబంధించి, స్క్రిప్ట్లకు సంబంధించిన అంశాల మీద నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్.